చాలా మంది బ్రష్ చేస్తున్నారు. కానీ క్వెషన్ అందరూ కరెక్ట్‌గా చేస్తున్నారా? బ్రషింగ్ చేయడం అంటే లెఫ్ట్ అండ్ రైట్ రేస్ లాగా చేసేయడం కాదు. కొంతమందయితే ఎంత ఫాస్ట్‌గా చేస్తారంటే బైక్ మిర్రర్‌ని పాలిష్ చేసినంతగా. సీ కరెక్ట్ బ్రషింగ్ టెక్నిక్ అంటే సర్క్యులర్ మోషన్‌లో జెంటిల్‌గా, స్లోగా చేయడం. ఇలాగా. సర్క్యులర్ మోషన్‌లో చేయడం వల్ల గమ్స్ క్లీన్ అవుతాయి. అట్లాగే ప్లాక్ కూడా రిమూవ్ అవుతుంది. హర్ట్ అవ్వకుండా. హారిజాంటల్‌గా చేయడం వల్ల టూత్ ఫ్లాట్ సర్ఫేస్ కాదు కాబట్టి మోస్ట్ ఆఫ్ ద టైమ్ క్లీనింగ్ ప్రాపర్‌గా జరగదు. ఓన్లీ సర్క్యులర్ మోషన్‌లో మాత్రమే గమ్స్ అండ్ టీత్ బోత్ హెల్తీగా ఉంటాయి. మీరిలా ఫ్రంట్ అండ్ బ్యాక్, అప్ అండ్ డౌన్ గట్టిగా బ్రష్ చేయడం వల్ల టీత్ క్లీన్ అవ్వవు సరే, పైనున్న ఎనామిల్ పొర డ్యామేజ్ అయ్యి సెన్సిటివిటీ, బ్లీడింగ్ గమ్స్ అన్నీ స్టార్ట్ అయ్యి డెంటిస్ట్ అపాయింట్‌మెంట్ తీసుకోవాల్సొస్తుంది. సో, కరెక్ట్ బ్రషింగ్ సింపుల్‌గా గుర్తుంచుకోండి. 2 మినిట్స్ ఖచ్చితంగా బ్రష్ చేయాలి. సాఫ్ట్ బ్రిజిల్ టూత్ బ్రష్ మాత్రమే యూజ్ చేయాలి. జెంటిల్‌గా సర్క్యులర్ మోషన్‌లో ఉండాలి. అండ్ గమ్స్‌కి 45 డిగ్రీస్‌లో బ్రష్ ఉండాలి. ఓకే. సో, ఇప్పుడు అర్థమైంది కదా! బ్రషింగ్ అంటే రేస్ కాదు. ఒక 2 మినిట్స్ మనం మన టీత్ కోసం చేసే స్పా లాంటిది.